సో హలో గైస్, అందరికీ నమస్తే. ఇంకొక వీడియోతో అయితే వచ్చానమాట. సో ఈసారి అయితే మనం ప్రయాణం ఓరియన్ మాల్కి అనమాట. ఇది ఎక్కడుందంటే మనకి యశ్వంత్పూర్ దగ్గర అయితే ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి అక్కడ ఏమో ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూస్తూనే ఉండండి. ఓరియన్ మాల్కి అయితే మేము బస్సు దగ్గర. సో చూడండి, చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మన ఫ్రెండ్ గారు అయితే. నడుచుకుంటే ఎందుకు వస్తున్నామంటే మేము కొంచెం ఒక ఓరియన్ మాల్కి ఒక 1.1 కిలోమీటర్ దగ్గర వరకు మేము బస్సులో అయితే వచ్చామన్నమాట. అక్కడ వరకు అయితే మా పాస్ చెల్లుద్ది, అండ్ ఆ తర్వాత మా పాస్ చెల్లదనమాట. సో అందుకే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఊళ్ళో అయితే ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను చూడండి. వీఆర్ రీచ్ ఓరియన్ మాల్. ఇది బెంగళూరులో ఉన్న అమెరికా లాగా ఉంది. సో చూడండి, పెద్ద బిల్డింగ్ గైస్. ఓ అమ్మ, పెద్ద గోడలు కట్టేది భయపడి బయటికి ఎవరు వెళ్తారని, ఇక్కడ లోపలికి ఎవరు వస్తారనే కట్టినట్టున్నారు ఇవన్నీ. ఎందుకంటే అంత పెద్ద బిల్డింగ్లో చోరీ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడైతే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మస్తుగా. ఈ బిల్డింగే గైస్, ఈ బిల్డింగే మనం కట్టలేము. సో ఇది అంతా ఇక్కడ అమ్మాయిలు అంతా. సో ఇదే గైస్ అంతా సంత. సో క్రిస్మస్ ట్రీ విత్ ట్రైన్. సో చూడండి, ట్రైన్ చిన్నపిల్లలకైతే ఉందన్నమాట. ఓరియన్, ఓరియన్ మాల్. సో చూడండి, ఆటోమేటిక్ డోర్ ఓపెన్స్. చాలా పెద్దది గైస్ మాల్ అయితే. చూస్తున్నారుగా. ఏం తీసుకుందాం పేట? నువ్వు అడిగితే. చూడండి, చాలా పెద్దదండి మాల్ ఇది. చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ. ఏం పండుగ? క్రిస్మస్ అయిపోయింది. ఎక్కుదాం ఎస్కలేటర్. కిందికే. సో ఎస్కలేటర్ ఎక్కేదే మన పని ఇంకా. సో ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మనమైతే ఇలా ఎస్కలేటర్ ఎక్కేస్తే అయిపోతుంది. చూడండి, ఓరియన్ మాల్. చంద్రకళ ఎవర్రా? ఓకే ఓకే, రాయ్. ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద గోడలు. మరి మనకి ఎన్నోసార్లు రావు. చూడండి గైస్, ఇక్కడ ఓరియన్ మాల్కి మనలు అంటారు జస్ట్ విజిటింగ్కి వస్తారు అంతే. విజిటింగ్ పర్పస్. మాల్ ప్యాక్ చేసేయండి. మాల్ ప్యాక్ చేసి చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి గైస్, ఓరియన్ మాల్. సో చూడండి, మీకు ఆల్మోస్ట్ చూపిస్తున్నాను నేనంతా. సో గైస్ చూడండి, అమ్మాయితో అయితే తను పులిహోర కలుపుతున్నాడు. అది బొమ్మని తెలుసు, అంటే కరువు ఏమంటావు? కరువే కదా అది. సో కరువు. సో చూడండి, అమ్మ బాగా పెట్టినారు రైడు. టీవీ చూడండి గైస్, ఇంత పెద్ద టీవీ మనం ఎప్పుడైనా కొంటామా? ఓకే, ప్యాక్ అంటే చెప్పింది, బిల్లు తనకిచ్చేయండి. సో ఓకే, మనోడు ఏదో ల్యాప్టాప్ని కొనేది అట్లా బిల్. అది యూట్యూబ్లో అదే సపోర్ట్ చేయండి గైస్. ముందు ఈ వీడియోని లైక్ చేయడం నేర్చుకోండి. సో ఇది కొనేద్దాం, ఇవన్నీ కొనేద్దాం మనం. అదే మొత్తం ప్యాక్ చేపిద్దాం. చూడండి, సర్ప్రైజింగ్ థింగ్ నాకైతే ఇది. ఎందుకంటే మన రామ్ చరణ్ పాట పెట్టారు ఇక్కడ. చూడండి గైస్, టీవీస్ ఇవన్నీ. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మనం కొనబుద్ధి అవుతుంది, కానీ మన దగ్గర అంతా డబ్బులు లేవనప్పుడు ఇంకా అన్నీ మూసుకొని వచ్చారు అంతే. అమ్మాయిలు బట్టలు కనపడితే ఆగుతున్నాడు ఇతనైతే. మరి కరువు అంటే ఏమంటావు? హరి కరువేనా? డ్రీమ్
యా డ్రీమ్ ప్రాజెక్ట్. చూడండి తిరిగే కొద్ది ఇంకా ఎక్కువ ఉంది కదా ఓరియన్ మాల్ అయితే. అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్ళి షాపింగ్ చేయడానికి కూడా ఇక్కడే ఉంది. పెళ్ళిళ్ళ సీజన్ వస్తే వీళ్ళకి డిమాండే అది కాదు. అండి చెప్పులు ఒక్కొక్కటి 2000 పైన ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ 1500. సో ఇక్కడ చూడండి ఇది చూపిరా, ఇది ఒక్కొక్క లాలీపాప్ ಎಷ್ಟು బ్రో ఇది? 100 అంట. మనకు కూడా తెలియదు లాలీపాప్ నిజంగా 100 ఉంటుంది అని ఇప్పుడే చూడ్డం. ఒక లాలీపాప్ మళ్ళీ ఇంకోటి పైకి ఉంది, పైకుదాం. చూడండి ఏంద్ర అది గేమింగ్ సెంటర్. ఇది మసాజ్. సో కూర్చొని ఉండాలి అంతే. సో లోపల పోయి ఏం చేసేది లేదు, జస్ట్ చూసి వచ్చేయడమే, చూసుకొని వచ్చేదే. ఏం అది రియల్ డైనోసార్. నో బొమ్మలు వేసేవన్నీ చిన్నపిల్లలు రా. మనం పోతే చూపిదాన్ని రియల్ డైనోసార్. చిన్నపిల్లలకి ఏవైతే కావాలో అన్నీ ఉంటాయి. థానోస్ చెయ్యిరా గైస్, థానోస్ చెయ్యి. ఈ చెయ్యి నిజంగా మీకు దొరికితే ఏం చేస్తారు చెప్పండి గైస్. చిటికేసి లోకాన్ని మార్చేయండి. అంతే. నేనైతే ఈ చెయ్యి దొరికితే పక్క చిటికేసి లోకాన్ని మార్చేస్తా గైస్. సో థానోస్ చెయ్యి, ఇలాంటి చెయ్యి మీకు చిక్కితే ఏం చేస్తారో కమెంట్ చేయండి గైస్. రియల్ థానోస్ చెయ్యి కాదు అది. సో ఏంద్రా ఇది ఆనగా ఏదో ఈ చెయ్యిని పెట్టుకొని మన థానోస్ అవెంజర్స్ నాశనం చేశాడు. మనం ఈ లోకాన్ని కాపాడదాం గైస్ ఈ చేయి పెట్టుకొని. గైస్ కిడ్స్ సెక్షన్ ఇది. సో నీకు అది ఆ రోజులు మళ్ళీ రావని పాట పాడారు కదా గైస్. ఏదో అతను కొట్టాడు డైలాగు, మనం విన్నామంతే. అది రాదేమో కదరా, వస్తుందా గైస్? సౌండ్ అయితే వస్తుంది. చూడండి గైస్, అమ్మ మంచి మాల్ గైస్ ఇది. బాబా డిజైన్ చూడండి అన్నీ. చూడండి గైస్, అదైతే 18,000 అమ్మ. పోదాంపా. ఇది గైస్ ఫైనల్గా ఓరియన్ మాల్. అయితే కీబోర్డ్ అనుకుని వాయిస్తున్నాడు, బరే కీబోర్డ్ కాదు మామ అది. ఓరియన్ మాల్ బయటకు అయితే వచ్చేసాం కదా మా గాయస్. మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తున్నాం, బయటికి వెళ్తున్నాం మా ఓరియన్ మాల్ నుంచి. గాయస్ ఫైనల్గా అదే ఓరియన్ మాల్. అక్కడికైతే మనం అక్కడ నుంచి అయితే సో ఇప్పుడు వెళ్తున్నాం. అట్లా పోలపా. సో ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది మీరు వచ్చేటప్పుడు. ఫైనల్ వచ్చేస్తున్నాం గైస్ బయటికి అయితే. ఎలా అనిపించింది హరి? ఏం బాలేదు. సో హరికి అయితే ఏం నచ్చలేదంట. సో నాకు కూడా ఏం బాగాలేదు గైస్, ఎందుకంటే డబ్బు ఉంటేనే బాగుంటుంది, డబ్బు లేదు కాబట్టి ఏం బాగాలేదు ఆ ఓరియన్ మాల్ మన దగ్గర అయితే. సో ఎలాగోలాగా చూసేసి అయితే వచ్చామన్నమాట. సో థ్యాంక్ యూ.